సో రైట్, డైసెస్ అండి. సో డైసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రైట్, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే డైసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 1 and 2 మార్క్స్ అయితే వస్తుంది. 1 and 2 మార్క్స్ వస్తాయి. సో డైసెస్ని మనం 3 విధాలుగా కనుక్కోవచ్చు అండి. వెరీ ఈజియెస్ట్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే మీకు ఆఫ్లైన్లో చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో పటాపట అయిపోవచ్చు. ఆఫ్లైన్లో నేను కొంచెం మీకు చెప్పలేకపోయాను కాబట్టి ఒకసారి ఫస్ట్ మనం డైసెస్ని గమనిస్తే సింపుల్గానన్నా ఎవరైనా వినని వాళ్ళు కూడా వినండి. మనకి టోటల్గా డైసెస్లో 6 ఫేసెస్ ఉంటాయి నాన్న. 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్లో మనకి ఎప్పుడు కూడా 3 ఫేసెస్ విజిబుల్గా ఉంటాయి. ఓకేనా, 3 ఫేసెస్ విజిబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక డైస్ అనుకుంటే ఈ 3 ఫేసెస్ విజిబుల్గా ఉన్నాయి. ఆ 3 ఫేసెస్ ఆ బోర్డు వెనకాల ఉంటాయి అన్నమాట మామూలుగా. సో ఇప్పుడు సపోజ్ ఈ 1 4 6 అని ఉందనుకోండి. 1 4 6 ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 1కి ఆపోజిట్ నెంబర్ అనేది 4 6 ఖచ్చితంగా కాదు. ఎందుకంటే 1కి 4 6 అనేవి సైడ్స్. ఖచ్చితంగా 4 and 6 అనేది ఆపోజిట్ అవ్వదు, ఎందుకంటే 1 పక్కన ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 4కి ఖచ్చితంగా 1 and 6 అనేది ఆపోజిట్ కావు, ఎందుకంటే సైడ్స్లో ఉన్నాయి కాబట్టి, పక్కన ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 6, ఈ 6కి ఆపోజిట్లో 6 ఖచ్చితంగా 1 and 4 అనేది ఆపోజిట్ కాదు, ఎందుకంటే సైడ్స్లో ఉంది కాబట్టి. అంటే వీటిని సైడ్స్ అంటారు. ఈ సైడ్లో ఉన్నటువంటి నెంబర్లు అనేవి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆపోజిట్ అనేవి అవ్వవు. ఓకేనా, సైడ్స్లో ఉన్నటువంటి నెంబర్లు అనేవి ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఆపోజిట్ అనేవి అవ్వవు. ఓకేనా, ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక రెండు డైసెస్ని గమనించినప్పుడు అంటే చూడనా, రూల్ నెంబర్ 1, ఇది ఒక 2 డైసెస్ ఉన్నాయనుకున్నాను. మనం ఖచ్చితంగా ఎప్పుడు 2 డైసెస్ని కంపారిజన్ చేస్తూ చూసుకుంటాం. ఫస్ట్ రూల్, ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు 4 1 5 4 1 3. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దేనికి ఆపోజిట్ నెంబర్ కనుక్కోమన్నాడు అంటే 5కి అడిగాడు అనుకున్నాను. 5కి ఆపోజిట్ నెంబర్. ఓకేనా, 5కి ఆపోజిట్ నెంబర్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే, ఏ రెండు డైసెస్లోనన్నా 2 నెంబర్స్ సేమ్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకో, ఏ 2 డైస్లోనన్నా 2 నెంబర్స్ సేమ్గా ఉంటాయి. అంటే 4 1 4 1. ఏ 2 డైసెస్లోనన్నా 2 నెంబర్లు సేమ్గా ఉంటాయి. అవి సేమ్ పొజిషన్లో లేకపోయినా పర్లేదు. అంటే సేమ్ పొజిషన్ అంటే ఇది 4 1 ఇక్కడ ఉంది, మరి 1 ఇక్కడ ఉంది కదా. అవి 2 సేమ్ పొజిషన్లో లేకపోయినా పర్లేదు. మిగతా 2 అనేవి ఆపోజిట్ అవుతుంది. అంటే మిగతా 2 అంటే 5 3, 5కి 3 ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే, 2 డైస్ని చూసినప్పుడు ఇందులో 2 నెంబర్లు, ఇందులో 2 నెంబర్లు సేమ్ ఉన్నాయనుకోండి. అవి సేమ్ పొజిషన్లో లేకున్నా కానీ మిగతా 2 నెంబర్లు అనేవి ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక 2 డైస్లో అంటే ఇప్పుడు చూడండి 4 3 1 4 5 2. ఒక 2 డైస్లో ఒకే నెంబర్ సేమ్ పొజిషన్లో ఉంటే, ఇంతకుముందు ఏం చూసినామంటే ఫస్ట్ రూల్ ఏంటంటే, 2 డైసెస్లో 2 నెంబర్లు సేమ్ పొజిషన్లో లేకున్నా కానీ సేమ్ నెంబర్లు అయితే మిగిలిన 2 నెంబర్లు ఆపోజిట్ అవుతామని చెప్పినాం. ఇప్పుడు ఏంటంటే 2 డైస్లో ఒక నెంబర్ సేమ్ పొజిషన్లో ఉంటే, మిగతా సేమ్ పొజిషన్లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు ఈ 2 డైస్లో 4 అనేది సేమ్ పొజిషన్లో ఉంది. అంటే 3కి 5 ఆపోజిట్ అవుతుంది, 1కి 2 ఆపోజిట్ అవుతుంది. మరి 4కి ఏం ఆపోజిట్ అవుతుంది అంటే 4కి మిగిలింది ఏంటి 6. ఓకేనా, ఫస్ట్ ఏం చూసినా నాన్న, 2 డైస్లో 2 నెంబర్స్ సేమ్ పొజిషన్లో లేకున్నా కానీ సేమ్ నెంబర్స్ అయితే మిగిలిన 2 నెంబర్లు ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే 2 డైసెస్లో ఒకే నెంబర్, ఒక సేమ్ నెంబర్ సేమ్ పొజిషన్లో ఉంటే మిగిలిన 2 నెంబర్లు అనేవి ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం 3కి 5 1కి 2 4కి 6 అని కనుక్కోవచ్చు. లాస్ట్ ఏంటి అంటే, సో 1 2 4 4 2 4 5 6. ఇక్కడ ఏంటంటే 2 డైసెస్ ఉన్నాయి. 2 డైస్లో 2 నెంబర్లు సేమ్గా లేవు. 2 డైస్లో ఒకే నెంబర్ సేమ్ పొజిషన్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ 2 డైస్లో ఒకే పొజిషన్లో లేకున్నా సేమ్ నెంబర్ ఉందా, ఏమన్నా ఉంది కదా. ఒకే పొజిషన్లో లేకున్నా సేమ్ నెంబర్ ఉంది కదా. ఏంటి, ఇక్కడ 4 ఇక్కడ 4 నుంచి క్లాక్ వైజ్లో రాయి. 4 నుంచి సవ్య దిశలో రాస్తే 4 2 1.
ఈ 4 నుంచి సవ్య దిశలో రాస్తే 4, 5, 6. సో ఇక్కడ 1కి 6 అవుతుంది, 2కి 5 అవుతుంది, 4కి 3 అవ్వడం జరుగుతుంది. 4కి 3 ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 గమనించడం కొంచెం ఫాస్టే అవుతుంది, ఎందుకంటే మీకు కూడా టైం లేదు, నాకు కూడా టైం లేదు. సో రైట్, జాగ్రత్త వినండి. 3 ఏంటంటే 3 రూల్స్. 2 నెంబర్లు సేమ్ పొజిషన్లో లేకున్నా కానీ సేమ్ నెంబర్స్ అయితే మిగిలిన నెంబర్ ఆపోజిట్. ఒక నెంబర్ సేమ్ పొజిషన్లో ఉంటూ సేమ్ నెంబర్ అయితే మిగిలిన 2 ఆపోజిట్. 2 డైసెస్లో సేమ్ పొజిషన్లో సేమ్ నెంబర్స్ లేకున్నా కానీ ఒక నెంబర్ సేమ్గా ఉంటే, అంటే ఇక్కడ 4 సేమ్, 4 సేమ్, దీన్ని క్లాక్ వైజ్లో రాయి. 4, 2, 1 అంటే 4 తర్వాత ఏమొస్తుంది క్లాక్ వైజ్లో 2, 2 తర్వాత ఏమొస్తుంది 1. సో 4, 2, 1. నెక్స్ట్ ఇక్కడ నుంచి సేమ్ నెంబర్ ఏంటి 4 కదా, ఇక్కడ నుంచి క్లాక్ వైజ్లో రాయి. 4 వస్తుంది, 4 రాసిన. నెక్స్ట్ క్లాక్ వైజ్ ఏమొస్తుంది 5, 5. నెక్స్ట్ ఏమొస్తుంది 6, 4, 5, 6. సో 2కి 5 ఆపోజిట్, 1కి 6 ఆపోజిట్, 4కి 3 ఆపోజిట్. సో ఈ విధంగా ఉంటాయి నాన్న రూల్స్. సో నేను టకటక కట్ చేసుకుంటూ పోతే ఇంకా చూడండి. దిగువ మడత పెట్టిన గణాన్ని, దిగువ మడత పెట్టని గణాన్ని మడత పెట్టిన తర్వాత ఓకే ఇచ్చిన ఐచ్ఛికాలు 1, 2, 3, 4లో రానిది. ఓకేనా, ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే దీనికి ఇది ఆపోజిట్ ఉంటుంది నాన్న, ఇక్కడ ఇది ఆపోజిట్ ఉంటుంది, దీనికి ఇది ఆపోజిట్ ఉంటుంది, మీకు తెలిసిందేనా. సో ఇక్కడ బాక్స్, ఇది ఫుల్ బాక్స్, దీనికి ఆపోజిట్లో ఏముంది 1 ఉంది, ఈ 1 ఉందా పక్కన లేదు. ఇక్కడ స్క్వేర్కి ఆపోజిట్లో ఏముంది, ఈ గుండ్రది ఉంది కదా, ఇది ఉందా లేదు. సో 4కి ఆపోజిట్ ఏంటి 5, 4కి ఆపోజిట్ 5 ఉందా లేదు. అంటే రైట్ ఇది అవుతుంది. ఆపోజిట్లో ఉన్నటువంటి ఇందులో ఉండదు పక్క పక్కన. ఆపోజిట్లో ఉన్నట్టు అంటే ఇప్పుడు ఈ డబ్బాకి ఈమె ఆపోజిట్, ఈ 5 డాట్స్కి 4 డాట్స్ ఆపోజిట్. ఓకేనా, మళ్ళీ ఈ డబ్బాకి, ఈ ఫిల్డ్ డబ్బాకి ఎవరు ఆపోజిట్ 1 ఆపోజిట్. ఈ 2 ఎప్పుడు పక్క పక్కన ఉండకూడదు. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఫిల్డ్ డబ్బాకి డాట్ ఆపోజిట్ ఉందా లేదు. 5 నెంబర్కి 4 ఆపోజిట్ ఉందా లేదు. దీనికి సర్కిల్ ఆపోజిట్ ఉందా లేదు, ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఫిల్డ్ స్క్వేర్కి 1 ఆపోజిట్ ఉందా ఉంది, సో ఇది అవ్వదు. నెక్స్ట్ ఫిల్డ్ డబ్బాకి 1 ఆపోజిట్ ఉందా లేదు. 4 డాట్స్కి 5 డాట్స్ ఆపోజిట్ ఉన్నాయా లేదు. సో ఇక్కడ ఎంటీ స్క్వేర్కి డాట్ ఆపోజిట్ ఉందా లేదు. అంటే ఈ 3 అవుతాయి, ఈ సి అవ్వదు, కాబట్టి సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకేనా, అంటే ఆపోజిట్లో ఉన్నటువంటి ఫేసెస్ ఇందులో కనబడద్దు అంతే. ఇప్పుడు నీకు ఓపెన్ ఫేస్లో 5 కనబడ్డది అనుకో, ఓపెన్ ఫేస్లో 5 డాట్స్ కనబడ్డాయి అనుకో, ఆ ఓపెన్ ఫేస్లో 4 అనేది కనబడద్దు. ఓకేనా, ఇక్కడ ఓపెన్ ఫేసెస్లో 5 డాట్స్ కనబడ్డది, 4 కనబడతలేదు. ఓకే గుడ్. ఇక్కడ నీకు సర్కిల్ కనబడుతుంది. ఓకేనా, ఈ సర్కిల్కి ఆపోజిట్ ఏంటి ఎంటీ స్క్వేర్ కదా, ఎంటీ స్క్వేర్ ఉందా మరి. సర్కిల్కి ఆపోజిట్ ఎంటీ స్క్వేర్ కాబట్టి ఎంటీ స్క్వేర్ లేదు. ఓకే, ఒకసారి చెక్ చేద్దాను సి మళ్ళీ. సో ఇక్కడ దీనికి ఓకే ఫిల్డ్ స్క్వేర్కి ఆపోజిట్లో ఎవరున్నారు, ఈ చిన్న డాట్ ఉన్నారు కదా, ఫిల్డ్ స్క్వేర్కి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు చిన్న డాట్, ఫిల్డ్ స్క్వేర్కి ఆపోజిట్లో చిన్న డాట్ ఉన్నారు కాబట్టి ఎస్ దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే రైట్, మరోసారి చెక్ చేస్తే 4కి 5 లేదు, ఫిల్డ్ స్క్వేర్కి డాట్ లేదు, ఎస్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, దీన్ని మీరు ఇలానే అనుకోకుండా ఇలా అనుకోండి, ఏ అనుకోండి వై అనుకోండి. ఏకి వై ఆపోజిట్, సో బీకి దీన్ని 8 అనుకో, సో బీటాకి ఈ 0కి పి అనుకో. ఏమడుగుతుండు వీడు, ఈ దిగువ పటంలోని ఒకే సంకేతంతో గుర్తించిన ప్రతి గడి ఒక గణం యొక్క ముఖాన్ని తెలుపుతుంది. ఈ తలములను ఒక గణం అయ్యేటట్లు మడిస్తే, సో ఆ 0 అనుకో, 0తో గుర్తించబడిన ముఖానికి ఆసన్నంగా ఉన్న ముఖాలు. అంటే 0తో ఉన్నటువంటి 0 ఉండేటటువంటి ఇది ఎక్కడైతే ఉంటుందో వీటి పక్కన ఉండేటటువంటి ఫేసెస్, దీని పక్కన ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉంది, ఏబి, ఏ పక్కన మళ్ళీ బి ఇది ఉండద్దు, వై ఉండద్దు, బి ఉండాలి, ఎందుకంటే ఏ అండ్ వై ఆపోజిట్ కాబట్టి. మళ్ళీ వై ఎయిట్, మళ్ళీ వై పక్కన ఏ ఉండకూడదు ఎందుకంటే ఆపోజిట్ కాబట్టి. 8 పక్కన బి ఉండకూడదు ఆపోజిట్ కాబట్టి. సో ఏబి వై ఎయిట్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్స్లో ఏమైనా రాంగ్ ఉంటే చూసుకోండి ఒకసారి. ఇది ఉంది ఏబి ఎస్ వై ఎయిట్, ఎందుకంటే ఈ 2 పక్క పక్కన ఉంటాయి, ఈ 2 పక్క పక్కన ఉండొచ్చు, ఆపోజిట్లో ఉన్నాయి పక్క పక్కన ఉండకూడదు అసలే. ఓకే రైట్, నెక్స్ట్. సో క్రింద ఇవ్వబడిన చికాలలో ఈ దిగువన ఇవ్వబడిన చిత్రంలోని రేకును ముడిచుట ద్వారా లభించు సరైన ప్రక్రియ. సో 4 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, ఒక డాటు లైన్స్ ఉన్నాయి. డాట్కి లైన్స్ ఉన్నది ఆపోజిట్ అవుతుంది కదా. సో గాయస్ మీకు బేసిక్స్ అనేవి తెలిసే ఉంటాయి, అందుకే నేను ఫస్ట్ చెప్తున్నా. డాట్కి లైన్స్ ఆపోజిట్ ఉంటాయి కదా, ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఫేస్లో డాట్ లైన్స్ ఉండకూడదు ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి 2 ఆపోజిట్ కాబట్టి పక్క పక్కన అసలే ఉండదు, ఆపోజిట్ కాబట్టి పక్క పక్కన ఉండదు. ఇవి ఉన్నాయి కదా, ఇది ఎస్ ఒకటే ఉంది, ఇది రాంగ్,
ఇది రాంగ్. ఎందుకంటే ఈ రెండు పక్క పక్కన ఉండదు అన్న, వీళ్ళంతా ఎదురింటోళ్ళు, డాటు లైన్స్ ఎదురింటోళ్ళు, పక్క పక్కన ఉండకూడదు. అందుకే మనం బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 59. ఈ క్రింది రూపంలో గల పేపర్ను మడిచి ఒక పాచికగా చేసినప్పుడు, ఇఫ్ ద పేపర్ ఇన్ ద ఫాలోయింగ్ షేప్ ఈస్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ డై, దెన్ ఇక్కడ 1కి 5 ఆపోజిట్, నెక్స్ట్ 2కి 4, 3కి 6 ఆపోజిట్ అవుతుంది. ఇది మీకు తెలిసిందేనే. 1 లైస్ ఆపోజిట్ టు 6 రాంగ్, 2 లైస్ ఆపోజిట్ టు 4 ఎస్, 3 లైస్ ఆపోజిట్ టు 5 రాంగ్. సో ఓన్లీ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ బి ఈస్ ద రైట్ ఆన్సర్. గుడ్. నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్నలో ఎడమ వైపున మడత పెట్టిన ఒక పాచిక ఇవ్వబడింది. కుడివైపున పాచికల స్థానంలో రూపంలో 4 ఐచ్ఛికాల కొట్టలు ఇవ్వబడ్డాయి. మడత పెట్టిన పాచికను మడత పెట్టినప్పుడు ఏర్పడే సరైన ఐచ్ఛికాన్ని కనుక్కోండి. ఓకే. సో ఇక్కడ ఆపోజిట్ ఎఫ్కి బి నాన్న, ఈకి సి, ఏకి డి. సో ఎఫ్కి బి పక్కన ఉందా? ఉంది. ఎఫ్కి ఆపోజిట్ బి కానీ పక్కన ఉండకూడదు. ఎస్. ఈ ఇక్కడ ఎఫ్ ఉంది, ఎఫ్కి పక్కన బి ఉందా? లేదు. ఈ ఉంది, ఈకి పక్కన సి ఉందా? లేదు. డీకి పక్కన ఏ ఉందా? లేదు. విల్ బి ఛాన్స్. సో ఇక్కడ ఈ ఉంది, ఈకి పక్కన సి ఉంది కదా, ఈసీలు ఎక్కడ ఉండాలి? ఆపోజిట్లో ఉండాలి, పక్క పక్కన ఉండకూడదు. నెక్స్ట్ డి పక్కన ఏ ఉంది కదా, రైట్. వెరీ ఈజీ అండి. ఆపోజిట్ ఉన్నది పక్కన ఉండద్దు, అంతే, అది వెనకాలనే ఉండాలి. ఇక్కడ ఏ అండ్ డి ఆపోజిట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఏ కనబడితే డి కనబడదు, డి కనబడితే ఏ కనబడుతుంది. ఖచ్చితంగా నీకు అట్లా కనబడ్డాయి అనుకో కదా, ఏడీలే పక్క పక్కన కనబడద్దు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఈ క్రింది పాచికల స్థితుల ఆధారంగా 3కి ఎదురుగా ఉండే సంఖ్య 1. ఇక్కడ చూడండి, 3 ఒక రెండు డైస్లో 2 నెంబర్లు సేమ్గా ఉన్నప్పుడు, ఇవి సేమ్ పొజిషన్లోనే ఉన్నాయి, నో ప్రాబ్లం. 2 నెంబర్లు సేమ్గా ఉన్నప్పుడు మిగిలిన నెంబర్ అనేది ఆపోజిట్ అవుతుంది. నేను చెప్పింది కదా, మిగిలిన నెంబర్ అనేది ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఎస్. 3కి 1. మళ్ళీ ఇక్కడ 1 ఉంది నాన్న, ఈ 1 పక్కన ఏమైనా 3 ఉందా? లేదు. ఖచ్చితంగా డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింద పాచికల స్థితుల ఆధారంగా 4కి ఎదురుగా ఉండే అంకె ఆపోజిట్ నెంబర్ ఆఫ్ 4. 4కి ఆపోజిట్ నెంబర్ అంటే 3 2 1. 1 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఒక రెండు పాచికలను గమనించినప్పుడు 3 2 రెండు సేమ్ నెంబర్లు ఉన్నప్పుడు మిగిలిన నెంబర్ అనేది ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. అంతే కదా? ఎస్. సో 4కి రైట్. ఇక్కడ చూసుకున్న 3 5 మిగిలిన నెంబర్ 4కి 1 ఆపోజిట్ కదా. ఎస్. నేను చెప్పిన 3 గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చండి. నెక్స్ట్, సో 3 పొజిషన్స్ ఆఫ్ డైస్ షోన్ విచ్ సైన్ ఇన్ ఆపోజిట్ టు ఎక్స్. ఎక్స్ప్లెయిన్. ఓకేనా, ఒక పాచిక యొక్క 3 స్థితులు కింద చూపబడ్డాయి. ఆయన క్రాస్ గుర్తుకు ఎదురుగా ఉండే తలంపై ఉండే సంఖ్య. ఓకే, రైట్. ఇక్కడ 2 నెంబర్స్ ఏమన్నా సేమ్ ఉన్నాయా? సో ఇంటూ ఇందులో ఉంది డాట్, రైట్. ఇక్కడ సరే రాస్తే స్టార్ ఇంటూ స్టార్ డాట్ క్లాక్ వైజ్లో రాసిన, ఇక్కడ ఇంటూ ట్రయాంగిల్ 0. ఇక్కడ మిగిలిన సింబల్ ఏంటి? స్క్వేర్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఎస్. ఎందుకంటే నాకేం దొరకట్లేదండి ఇక్కడ. ఏ రెండు సింబల్స్ ఒకే దాంట్లో లేవు. ఉన్నాయా? లేవు. ఒకే సింబల్ ఒకే పొజిషన్లో కూడా లేదు. అప్పుడు ఏం చేసిందంటే, మనకు కావాల్సింది ఇంటూకే కాబట్టి ఇంటూతోనే స్టార్ట్ చేసిన. ఇందులో ఉంది. సో సేమ్ ఉంది కదా, అంటే సేమ్ కదా, సేమ్ ఉన్నా కానీ సేమ్ పొజిషన్లో లేదు. సేమ్ పొజిషన్లో లేకపోతే ఏం చేస్తాం మనం? క్లాక్ వైజ్లో రాస్తాం. ఇక్కడ కూడా క్లాక్ వైజ్లో రాస్తాం. క్లాక్ వైజ్లో ఫస్ట్ ఏముంది నాన్న? క్లాక్ వైజ్లో ఫస్ట్ ఏముంది? ఇంటూ. తర్వాత ఏముంది? ఇది ఒక స్టార్. నెక్స్ట్ ఏముంది? ఒక సర్కిల్, ఒక డాట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూకి ఇంటూ. ఇక్కడేముంది? ట్రయాంగిల్. ఇక్కడేముంది? సర్కిల్. సో ఇక్కడ స్టార్కి ట్రయాంగిల్ అయింది, ఇక్కడ డాట్కి సర్కిల్ అయింది. సో ఇంటూకి మిగిలింది ఎవరు? స్క్వేర్, కాబట్టి స్క్వేర్ ఆపోజిట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిజిటల్ 1 to 6 are marked on each of the faces of the die. 3 different positions of a die are given below. The combination of digits on the faces opposite to each other. ఒక పాచిక యొక్క ప్రతి ముఖంపై 1 నుండి 6 వరకు గల అంకెలలో ఒకదానిని గుర్తించారు. ఆ పాచిక యొక్క 3 విభిన్న స్థితులను ఈ క్రింద చూపారు.
ఆ పాచిక యొక్క ఎదురెదురు ముఖాలపై ఉన్న అంకెల సంయోగం. సో ఎదురెదురుగా ఉన్న అంకెల సంయోగం అంటే ఆపోజిట్ నెంబర్స్ యొక్క ఒక ఆపోజిట్ నెంబర్స్ యొక్క సంయోగం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మామూలుగా చూసుకుంటారన్నా, ఇప్పుడు ఇది చూసుకున్నాం అనుకున్నాను, మామూలుగా మాడదాం. ఓకేనా? అంటే ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి. అంటే ఖచ్చితంగా డైస్లో పక్కపక్కన ఉండదు కదా. ఎస్. ఇప్పుడు 2 5 2 5లు పక్కపక్కన ఉన్నాయా? లేవు. 1 4 1 4లు పక్కపక్కన ఉన్నాయా? 4 ఉంది, 1 లేదు. 3 6 3 6 పక్కపక్కన ఉంది ఎక్కడన్నా? ఎస్, 3 ఉంది, 6 ఉంది. ఖచ్చితంగా నువ్వు తీసుకున్నటువంటి ఆప్షన్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఆ రెండు నెంబర్స్ అనేవి ఆపోజిట్ కావాలి. అంటే ఎదురెదురు సంఖ్యల సంయోగం కావాలి, 1 కాదు. నెక్స్ట్ 1 4 పక్కపక్కన ఉన్నాయా? లేదు. గుడ్. 2 6 పక్కపక్కన ఉన్నాయా? ఇవి చూడండి, 2 6 పక్కపక్కన ఉన్నాయి కదా. పక్కపక్కన ఉన్న నెంబర్లు ఖచ్చితంగా ఆపోజిట్ కావు. సో 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 2 5 2 5 పక్కపక్కన ఉన్నాయా? లేవు. 1 3 1 3 పక్కపక్కన ఉన్నాయా? లేవు. సో 4 6 4 6 పక్కపక్కన ఉన్నాయా? లేవు. సో సిఏ ఛాన్స్ ఉంది, చూద్దాం. నెక్స్ట్ 4 6 పక్కపక్కన ఉన్నాయా? లేవు. 2 3 2 3 పక్కపక్కన ఉన్నాయా? ఎస్, 2 3 పక్కపక్కన. సో రైట్, సింపుల్ ఆన్సర్ సి. ఆప్షన్ నుంచి తన్నుకొని పోనండి. డైసెస్ అనేది ఎప్పుడైతే మనకు ఈజీగా అంటే బేసిక్స్ అనేది విన్నప్పుడు ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఉంటే బాగుండాము ఇంకా అసలు. రైట్, ఇది ఈ విధంగా అయితే చూసుకోవాలి మనం. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2 positions of the dice are shown below. The number of positions that appear on the face opposite to the face containing 5 points. రెండు పాచికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇందులో 5 బిందువులు గల ముఖానికి ఎదురెదురుగా ఉన్న ముఖంపై గల బిందువుల సంఖ్య 5 బిందువులు అంటున్నా. ఇక్కడ ఇది 2 ఉంది, 1 ఉంది. ఇందులో కూడా 2 ఉన్నాయి, 1 ఉన్నాయి. ఏదైనా రెండు డైసెస్లో ఒకే నెంబర్, 2 నెంబర్లు సేమ్ పొజిషన్లో లేకున్నా సేమ్ నెంబర్స్గా ఉంటే మిగిలినది ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. అంటే 5కి ఏమవుతుంది? ఆపోజిట్ 4 అవుతుంది. సో మామూలుగా నువ్వు ఇలా అనుకోనన్నా ఏమవుతుంది నీకు? ఇప్పుడు ఇలా అనుకుంటే మన ప్రాబ్లమా? ఇది 2, ఇది 1, ఇది 5, ఇది 4, ఇది 1, ఇది 5. ఓకేనా? సో దానికి అడిగింది ఏంటి వాడు? 5 బిందువుకు గల, ఇది 2 కదా, 2. సో 5 బిందువు గల ఎదురెదురు సంఖ్య. ఇక్కడ చూడండి, 1 2 1 2 సేమ్ కదా, సేమ్ నెంబర్స్ బట్ నాట్ ఇన్ ద సేమ్ పొజిషన్. నో ప్రాబ్లం. మిగిలిన నెంబర్లు అనేవి ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ 3 పొజిషన్స్ 1 and 2 3 given. సేమ్ డైసెస్ ఆర్ గివెన్. వాట్ విల్ బి ద డిజిట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆపోజిట్ నెంబర్? దేనికి? 1కి అడిగింది. ఓకే. క్రింది పాఠాలలో ఒకే పాచిక యొక్క 3 భంగిమలు 1 2 3 ఇవ్వబడినవి. అంకె 1కి ముఖానికి ఎదురుగా ఉన్నట్టు ముఖపై ఉంటే సంఖ్య. సో 3 2 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఐ థింక్. ఎస్, 4. సో ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే 2 నెంబర్స్ సేమ్గా ఉన్నాయి. మిగిలిన నెంబర్ ఏంటి? ఆపోజిట్. సో 4 విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇది క్రింది పట్టంలోని మొత్తం యూనిట్ల గణాల సంఖ్య. ఓకే, రైట్. సో కౌంట్ చేస్తే మనకి 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఉండొచ్చు, 4 ఉంటుంది అంటే ఇంటూ 4. ఈ 2 ఎక్కడ దాకా ఉండొచ్చు? 3 ప్లేసెస్లో ఉంటుంది. ఈ 3 2 ప్లేసెస్లో ఉంటుంది. 4 1లో ఉంటుంది. 4 6 6 4 10 10 10 20 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఈ 1 అనేది ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది కదా. అంటే 4 సార్లు ఉంటుంది కాబట్టి ఇంటూ 4 వేసిన అలా. ఓకేనా? ఫస్ట్ పొజిషన్స్ ఎంత? 1 2 3 4 తీసుకొని ఈ 1 గణం అనేది కింద 4 స్టెప్పులు ఉంటుంది కదా, అందుకే అలా వేసిన. ఈ 2 స్టెప్స్ అనేవి కింద 3 స్టెప్స్ ఉంటాయి కదా, ఇంటూ 3. ఈ థర్డ్ అనేది కింద ఈ స్టెప్లో ఉంటుంది, మళ్ళీ దీని వెనకాల ఉంటుంది కదా, అందుకే ఇంటూ 2. ఇక్కడ ఈ 4 అనేది ఓన్లీ కేవలం ఈ భాగంలో కిందనే ఉంటుంది కాబట్టి 4. సో ఫస్ట్ 1 2 3 రాసుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 రాసుకోండి. ఎన్ని ఉన్నాయి? 4 స్టెప్స్ ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ది 4 స్టెప్స్లో ఉంటుంది, సెకండ్ది 3 స్టెప్స్లో ఉంటుంది, థర్డ్ది 2 స్టెప్స్లో ఉంటుంది, 4ది 1 స్టెప్లో ఉంటుంది, అంతే. సో టోటల్ కౌంట్ చేస్తే 20. నెక్స్ట్, ఆల్ ద ఫేసెస్ ఆఫ్ ఏ సాయిల్డ్ క్యూబ్ ఆర్ పెయింటెడ్ విత్ yellow కలర్. ఇఫ్ ద క్యూబ్ ఈస్ కట్ అలాంగ్ ఇట్ ఫేసెస్ into 125 identical cubes, the number of such cubes that will have exactly 2 colored faces. Exactly 2 colored faces anta. So
ఒక గట్టి ఘనం యొక్క అన్ని ముఖాలకు పసుపు రంగు వేశారు. ఆ ఘనాన్ని 125 సమాన ఘనాలుగా దాని ముఖాల వెంబడి విభజించితే అట్లాంటి ఘనాలలో రంగు వేయబడిన ముఖాలు ఖచ్చితంగా 2 మాత్రమే గల సంఖ్య. 2 ఫేసెస్ క్యూబ్స్ అండి. అంటే 2 ముఖాలకు ఖచ్చితంగా రంగులు వేయబడిన సమస్య. ఘనం క్యూబ్ అడుగుతున్నానండి. ఆ గట్టి ఘనం అంటాడు. గట్టి ఘనం ఏముండదు, వట్టి ఘనం ఉండదు. ఘనం ఎప్పుడు క్యూబే. అన్ని ముఖాలకు పసుపు రంగు వేశారంట, సేమ్ కలర్, ఇస్ ద నో ప్రాబ్లం. ఒక ఘనాన్ని 125 సర్వ సమాన ఘనాలుగా విభజించారు. ఇక్కడ 125 ఘనాలుగా విభజించారంటే లెంత్లో 5 అంటే పీసెస్ ఎన్ని ఉంటాయంటే 5p ఇంటూ 5p ఇవి పీసెస్. అంటే 5 పీసులు అయితే ఖచ్చితంగా 4 కట్లు కొట్టుంటాడు. ఇక్కడ 4 కట్లు కొట్టుంటాడు. ఇక్కడ 4 కట్స్ కొట్టుంటాడు. సో ఫైనల్గా వీడు ఒక ఘనాన్ని ఎన్ని కట్స్ కొట్టాడు? 4 కట్స్ కొట్టాడండి. 1 2 3 4 1 2 3 4 4 కట్స్ కొట్టాడు. ఖచ్చితంగా 2 ముఖాలకే మాత్రమే ఘనాలు ఉన్నాయి. ఇది 3 ఫేసెస్ అండి. ఇది 3 ఫేసెస్. ఇది 1, దీని పక్కన ఇంకోటి ఉంటుంది. అంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో ఒక ఎడ్జ్లో 3 ఉంటే 12 ఎడ్జ్లో 36 ఉంటాయి. ఎస్, మనకి ఒక క్యూబ్లో 6 ఫేసెస్ ఉంటాయి నాన్న, 8 కార్నర్స్ ఉంటాయి, 12 ఎడ్జెస్ ఉంటాయి. మీకు తెలిసినాయి. ఇది ఒక ఎడ్జ్ అనుకుంటే ఈ ఎడ్జ్లో 2 ముఖాలకు రంగులు వేసినటువంటి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ ఎడ్జ్లో 2 ముఖాలకు కలర్లు వేసినటువంటి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఒక ఎడ్జ్లో 3 ఉంటే 12 ఎడ్జ్లో ఎన్ని ఉంటాయి? 36 ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ఇది ఒక ఎడ్జ్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇటు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 6. అంటే ఒక ఫేస్లో 6 ఉంటే 6 ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. ఓకేనా? అలా కాకుంటే సరే ఇవి కూడా ఉన్నాయి కదా అంటే ఎస్, ఇవి కూడా చూసుకో. ఎన్నైనా ఇప్పుడు 6 12. ఒక ఓపెన్ పేస్లో 12 ఉంటాయి. అంటే ఒక క్యూబ్లో మనకు ఓపెన్ పేసెస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి కదా. మనకు చూపెట్టేటువంటి ఒక ఓపెన్ ఫేస్లో 12 ఉంటే మూత అంటే మిగతా 3 ఓపెన్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 12 × 36. ఏ విధంగానే చేయొచ్చు. ఒక ఎడ్జ్ తీసుకొని చేయొచ్చు, 6 ఫేసెస్ తీసుకొని చేయొచ్చు, 3 ఓపెన్ ఫేసెస్ తీసుకొని చేయొచ్చు. ఫార్ములాతో అస్సలు చేయొద్దు. ఎస్, సో 36 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. సో ఇక్కడ 16 and 73 ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చదివి ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు ఇవ్వు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఏ క్యూబ్ పెయింటెడ్ రెడ్ ఆన్ 2 adjacent surfaces and black on the surfaces opposite to red surfaces and green on the remaining faces. Okay, green on the remaining faces. Then that cube cut into 64 smaller cubes and equal size. తెలుగులో ఒక ఘనాన్ని యొక్క 2 ఆసన్న ఉపరితలాలకు ఎర్రని రంగు వేయబడినది, ఎర్రని ఉపరితలాలకు ఎదురుగా ఉన్న ఉపరితలాలకు నల్ల రంగు వేయబడినది. అప్పుడు ఆ ఘనాన్ని సమాన పరిమాణం గల 64 చిన్న ఘనాలుగా కోసి విభజించారు. ఇక్కడ మిగతా ముఖాలకు ఆకుపచ్చ రంగు వేయబడినదని తెలుగు మీడియంలో మిస్ అయినది చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పదలుచుకుంది ఏంటన్నా, ఒక క్యూబ్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి నాన్న? 6 ఫేసెస్ ఉంటాయని చెప్పాను. 6 ముఖాలు ఉంటాయి. ఈ 6 ముఖాలలో మనకి 3 ఫేసెస్ విజిబుల్గా ఉంటాయి, అది మీకు తెలిసిందే. నెక్స్ట్, ఒక క్యూబ్లో మనకి 12 ఎడ్జెస్ ఉంటాయి. ఓకేనా? 12 ఎడ్జెస్. నెక్స్ట్ 8 కార్నర్స్, మూలలు, 8 మూలలు ఉంటాయి. 8 కార్నర్స్, 12 అంచులు ఉంటాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో ఒక క్యూబ్కు మొత్తం ఒకటే కలర్ వేసాడు. ఓకేనా? ఈ క్యూబ్లో ఏమంటున్నంటే ఒక క్యూబ్కి 3 కలర్లు వేస్తాడు. ఒక క్యూబ్కి 3 కలర్లు వేస్తాడు. అంటే ఖచ్చితంగా ఆ 3 కలర్లు ఏంటి నాన్న? ఇక్కడ రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్. అంటే ఈ క్యూబ్కి మనం 3 కలర్లు వేస్తాం. 3 కలర్లు వేస్తే ఖచ్చితంగా 2 ఫేసెస్కి రెడ్ ఉంటాయి, ఖచ్చితంగా 2 ఫేసెస్కి బ్లాక్ ఉంటాయి, ఖచ్చితంగా 2 ఫేసెస్కి గ్రీన్ ఉంటాయి. టోటల్గా 6 ఫేసెస్ అవుతాయి కదా. అంటే మీరు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే రెడ్ కలర్ ఉండే ఫేసెస్ 2 ఉంటాయి, బ్లాక్ కలర్ ఉండే ఫేసెస్ 2 ఉంటాయి, గ్రీన్ కలర్ ఉండే ఫేసెస్ 2 ఉంటాయి. టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. ఎస్, ఇప్పుడు వాడు ఏం చేసిందంటే ఒక ఘనాన్ని 64 చిన్న ఘనాలుగా కోసాడు. 64 చిన్న ఘనాలుగా కోసాడంటే వాడు లెంత్లో, బెర్త్లో, హైట్లో ఏ విధంగా కట్ చేసి ఉంటాడంటే 64 పీసెస్. అంటే పీసెస్ని మనం చూసుకుంటే 4 క్యూబ్ కాబట్టి 4p ఇంటూ ఇక్కడ రాస్తున్నా అండి. 64 పీసెస్ అంటే పీసెస్ని క్యూబ్లో రాసుకుంటే 4p ఇంటూ
మళ్ళీ పీ అంటే ఫార్ములా అనుకున్నారు, పీసెస్ అని రాస్తున్నా అంతే. 4p ఇంటూ 4p. ఇక్కడ ఖచ్చితంగా మరి ఎన్ని కట్స్ కొట్టుంటాడు? మనకి ఒక క్యూబ్ను ఒకసారి కట్ చేస్తే ఎన్ని పీసెస్ వస్తాయి? 2 పీసెస్ వస్తాయి. మామూలుగా ఇది ఒక క్యూబ్ అనుకున్నాను, దీన్ని ఒకసారి కట్ చేసినాం అనుకో ఎన్ని పీసెస్? 1 2 పీసెస్ వచ్చినాయి కదా. అదే దాన్ని ఇంకొకసారి కట్ చేసినాం అనుకో ఎన్ని పీసెస్ వచ్చినాయి? 1 2 3 పీసెస్. ఇంకోసారి కట్ చేసినాం అనుకో ఎన్ని పీసెస్ వస్తాయి? 1 2 3 4. అంటే మనం ఎన్నిసార్లు అయితే కట్ చేస్తామో కట్స్ ప్లస్ 1, 2 టైమ్స్ కట్ చేసినావా కట్ ప్లస్ 1, 2 ప్లస్ 1 3, 3 టైమ్స్ కట్ చేసినావా 3 ప్లస్ 1 4, 4 టైమ్స్ కట్ చేసినావా 4 ప్లస్ 1 5. ఆ విధంగా అందుకే ఇక్కడ 4 పీసెస్ వచ్చినాయంటే ఖచ్చితంగా వాడు ఎన్నిసార్లు కట్ చేసి ఉంటాడు? 3 టైమ్స్. ఇక్కడ సారీ కట్స్ ఎప్పుడు ప్లస్లో ఉండాలన్నా, ఇక్కడ 3 కట్స్ చేసి ఉంటాడు, ఇక్కడ కూడా 3 కట్స్ చేసి ఉంటాడు. ఎస్. ఇప్పుడు వాడు ఆ క్యూబ్ని ఓకే బ్లూ తీసుకున్నాం, ఒక క్యూబ్ని 3 కట్లు వేసాడు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త వస్తే ఇది ఒక క్యూబ్ అనుకుంటే ఎస్ ఇది ఒక ఓపెన్ ఫేస్ క్యూబ్. దీంట్లో వాడు ఎన్ని కట్స్ కొట్టాడంటే 3 కట్స్. ఇక్కడ 3 కట్స్, 1 కట్ 2 కట్ 3 కట్. ఓకే, హైట్లో ఒక 3 కట్స్ 1 2 3 కట్స్ కొట్టాడు. మళ్ళీ లాస్ట్ బిట్లో ఒక 3 కట్స్ 1 2 3 కట్స్. టోటల్గా మనకి 3 కట్స్ అయిపోయింది కదా. ఎస్ 3 కట్స్ అనేది అయిపోయింది. సో 3 కట్స్ అయిపోయాక ఓకే రైట్ సింపుల్. ఇప్పుడు ఏమంటున్నా అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలంటే 3 ఫేసెస్ అనేవి విజిబుల్గా ఉంటాయి కదా, 3 కలర్లు ఇచ్చాడు, కంపల్సరీ నువ్వు 3 ఫేసెస్ విజిబుల్ అవుతాయి కాబట్టి ఆ 3 ఫేసెస్లో ఖచ్చితంగా నీకు రెడ్ కలర్ కనబడాలి, బ్లాక్ కలర్ కనబడాలి, గ్రీన్ కలర్ కనబడాలి. ఫస్ట్ వీడు ఏమన్నాడంటే రెడ్ కలర్ వేసిన దానికి అడ్జస్టెంట్ ఫేస్లో అంటే పక్క ఫేసెస్కి రెడ్ కలరే ఉంది. ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ ఈస్ పెయింటెడ్ అండ్ 2 అడ్జస్టెంట్ సర్ఫేసెస్ అంటే ఒక ఘనం యొక్క 2 ఆసన్న ఉపరితలాలకు 2 రంగులు వేయబడింది. అంటే ఇక్కడ చూడండి, ఒక ఘనం యొక్క 2 ఆసన్న ఉపరితలాలు అంటే పక్క పక్కన ఉండేటటువంటి, అంటే ఇక్కడ రెడ్ వేసాం, ఇక్కడ రెడ్ వేసుకున్నాం అనుకో మనం, రెడ్ 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 రెడ్. సో దీనిలో మనం టోటల్గా రెడ్ వేసాం అనుకున్నాను, రెడ్ వేసాం. ఈ రెడ్కి పక్కన ఇక్కడే రెడ్ వేసినావు అనుకో, మరి ఇందులో మరి గ్రీన్ బ్లాక్ వేస్తావా? నీకు అప్పుడు ఒకటే ఫేస్ మిగిలిపోతుంది కదా. రెడ్కి పక్కనే రెడ్ వేస్తే ఇక్కడ నీకు ఏదో ఒక కలరే వస్తుంది, అంటే ఖచ్చితంగా నీకు అప్పుడు 3 కలర్లు విజిబుల్గా ఉండవు. అంటే రెడ్కి ఈ పక్కన రెడ్ వేయకుండా ఈ పక్కన వేద్దాం, ఇక్కడ రెడ్, ఇదంతా రెడ్ అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది? రెడ్ అవుతుంది. ఎస్. ఇప్పుడు రెడ్కి ఆపోజిట్లో ఏమేమన్నాడు? రెడ్కి ఆపోజిట్ ఫేసెస్లో బ్లాక్ ఏమన్నాడు? ఎర్రని ఉపరితలాలకు ఎదురుగా నల్ల రంగు వేయబడినది. ఇప్పుడు ఈ రెడ్కి ఆపోజిట్ అంటే ఇదే కదా, ఇక్కడ ఏంటిది? బ్లాక్, ఇక్కడ బ్లాక్, ఇది బ్లాక్, ఇది బ్లాక్. సో ఇవన్నీ ఏంటి నాన్న? బ్లాక్లు. సో బ్లాక్స్. ఇది రెడ్ కదా, ఈ రెడ్కి ఆపోజిట్ ఎవరు ఉంటారు? బ్లాక్, అంటే ఇక్కడ బ్లాక్. సో ఇదంతా బ్లాక్ ఏముంటుంది అనమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మిగిలిన దానికి ఏమన్నాడు? గ్రీన్ కలర్ ఏమన్నాడు. మిగిలిన దాంట్లో అంటే ఇది ఒక్కటే మిగిలింది కదా, సో దీనికి ఏం చేయాలన్నా? గ్రీన్ వేయాలి. సో గ్రీన్, ఇది గ్రీన్. సో గ్రీన్. ఈ కింద కూడా మనకు అంతేముంటుంది? గ్రీన్ ఉండడం జరుగుతుంది. ఎస్ ఎస్. ఇది క్యూబ్, ఇది కథ. ఇప్పుడు ఏమంటున్నా అంటే ద నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ హ్యావింగ్ ఓన్లీ 1 సర్ఫేసెస్ పెయింటెడ్ ఈస్. ఒక ఉపరితలం మాత్రమే రంగు వేయబడిన చిన్న కణాల సంఖ్య. అంటే ఇక్కడ కలర్ అనేది మెన్షన్ చేయట్లేదు, కానీ అంటే పర్టికులర్గా కలర్ మెన్షన్ చేయట్లేదు. ఏమంటున్నా అంటే కేవలం ఒక ఉపరితలానికి రంగులు వేయబడిన చిన్న కణాల సంఖ్య. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫేస్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఈ ఫేస్కి రెడ్ మీద గ్రీన్ ఉంది, మళ్ళీ ఇక్కడ రెడ్ ఉంది, ఇది 3 ఫేసెస్ అవుతుంది. ఎందుకంటే ఇవేంటి? మూలలు కాబట్టి. ఇక్కడ ఈ ఫేసెస్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ ఏముంది? బ్లాక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ ఏముంది? బ్లాక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, బ్లాక్ ఉంది, గ్రీన్ ఉంటుంది.
అంటే ఓన్లీ సింగిల్ ఫేసెస్ అంటే ఈ మిడిల్లో ఉంటాయి నాన్న. ఓన్లీ సింగిల్ ఫేసెస్ అంటే మిడిల్లో. మామూలుగా నీకు సింగిల్ ఫేస్ కావాలంటే ఇప్పుడు ఇది ఒక క్యూబ్ అనుకో. ఈ క్యూబ్ని ఇక్కడ ఎన్ని కట్లు కొట్టిండు? 3 కట్లు కొట్టిండు. 1 2 3. ఇక్కడి 1 2 3 3 కట్లు కొట్టిండు. ఇక్కడ ఓన్లీ 1 ఫేసెస్కే అంటే నీకు ఏదవుతుంది నాన్న? 1 ఫేసెస్ కంటే ఇది 1 ఫేస్ అవుతుంది, ఇది 1 ఫేస్, ఇది 1 ఫేస్, ఇది 1 ఫేస్. అంటే నీకు కనిపించేటటువంటి ఒక్క ఫేస్లో ఒక్క రంగు వేయబడిన క్యూబ్లు ఎన్ని ఉన్నాయి? 4. మరి మొత్తం ఫేస్లు ఎన్ని? 6. 6 into 24. 6 into 24 విల్ బి ద రైట్ ఆన్సర్. 24 విల్ బి ద రైట్ ఆన్సర్. అలా కాకుండా కానీ ఇక్కడ చూడాలా, రెడ్డి సింగిల్ ఫేస్ ఉన్నాయి 1 2 3 4. ఓకేనా? 4 అంటే 4 అంటే 4 into 6. 4 into 6 6 4 24. అలా ఎన్ని ఉంటాయి? 8. ఇక్కడ 8 అంటే రెడ్డి సింగిల్ ఫేస్ ఎన్ని ఉన్నాయి? ఒక ఫేస్. రెడ్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి చెప్పండి? ఇక్కడ ఈ క్యూబ్లో రెడ్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి? ఇది ఒకటి ఉంటుంది, ఇంకో ఫేస్ రెడ్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ ఉంది, ఇంకో ఫేస్ బ్లాక్ ఉంటుంది. ఇట్లా గ్రీన్ ఉన్నది, ఇంకో ఫేస్ గ్రీన్ ఉంటుంది. అంటే మనకు కనబడేటటువంటి ఒక్క రెడ్ కలర్ ఫేస్లో 4 సింగిల్ కలర్ ఉంటే మనకు 2 రెడ్లు ఉంటాయి కదా ఫేసెస్. ఎన్ని ఉంటాయి? 8. ఆ విధంగా ఎన్ని ఉంటాయి? గ్రీన్ కూడా 8 ఉంటాయి. ఆ విధంగా బ్లాక్ కూడా 8 ఉంటాయి. 8 మూల 24 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆకుపచ్చ రంగు వేయబడిన కనీసం ఒకటైన కలిగిన చిన్న గణముల సంఖ్య. ఆకుపచ్చ రంగు వేయబడిన కనీసం ఒకటైన కలిగిన చిన్న గణముల సంఖ్య అంటే 8 విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటారంటే ఆకుపచ్చ రంగే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది తీసుకున్నాం అనుకో గ్రీనే నాన్న, కానీ గ్రీన్ పక్కనే ఉంది బ్లాక్. అంటే ఈ గణంకి గ్రీన్ బ్లాక్ వేశారు, ఇక్కడ కూడా బ్లాకే, ఇక్కడ గ్రీన్ బ్లాక్. ఓన్లీ ఈ మిడిల్లో ఉండే వాటికే ఓన్లీ గ్రీన్ ఉంటుంది. మనం కేవలం ఓన్లీ గ్రీనే కనుక్కుంటున్నాం. అంటే ఒక క్యూబ్లో ఒక ఫేస్కి ఓన్లీ గ్రీనే ఉన్నటువంటి గణాలు ఏంటంటే, ఇది గ్రీన్ ఫేసు. ఈ గ్రీన్ ఫేస్లో ఓన్లీ గ్రీన్ ఫేస్ వేసినటువంటి గణాలు 4 ఉన్నాయి. ఓన్లీ 4 ఉన్నాయి. మనకు గ్రీన్ ఫేసెస్ 2 ఉంటాయి. ఒక ఫేస్లో గ్రీన్ కలర్ వేసినటువంటి గణాలు ఓన్లీ 4 ఉన్నాయి. ఒక ఫేస్లో 4 ఉంటే గ్రీన్ కలర్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ ఉంటాయి కదా. ఒక ఫేస్లో 4 ఉంటాయి, ఇంకో ఫేస్లో 4 ఉంటాయి. 4 + 4 8. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఓన్లీ. ఎస్. నెక్స్ట్, 3 రంగులు కలిగిన ఉపరితలాల సంఖ్య ఎంత? 8. క్యూబ్లో ఎప్పుడైనా 3 ఫేసెస్ ఆన్సర్ అడిగితే, క్యూబ్ కానీ క్యూబైడ్ కానీ 3 ఫేసెస్ ఆన్సర్ అడిగితే ఖచ్చితంగా 8 ఆన్సర్. ఓకేనా? 8 విల్ బి ద అవర్ ఆన్సర్. మీరు ఏమనుకోకండి, 8. 3 రంగులు 3 ఉపరితలాలు అంటే ఆన్సర్ ఏంటి? 8 అంతే. ఓకే. నెక్స్ట్, ఎందుకు సార్ 8 అంటే మనకి 3 ఫేసెస్ ఉన్నాయి. ఎక్కడ వస్తాయండి? కార్నర్లో ఉంటాయి. చూడండి, ఇగో ఇది ఒక కార్నర్. ఇదేంటి? 3 ఫేసెస్ది. ఇక్కడ ఒకటి వస్తుంది 3 ఫేసెస్, 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 ఇక్కడ ఒకటి వస్తుంది 3 ఫేసెస్. అంటే మనకి ఈ 3 ఫేసెస్ ఉన్నటువంటి ఎక్కడ ఉంటాయంటే, ఓకేనా, 3 ఫేసెస్ ఉన్నటువంటి ఎక్కడ ఉంటాయంటే కార్నర్స్లో ఉంటాయి. మనకి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? మొత్తం 8 కార్నర్స్ ఉంటాయి కదా. 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఎస్, 8 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ విత్ ఓన్లీ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ హ్యావింగ్ 1 ఫేస్ గ్రీన్ అండ్ 1 ఫేస్ అడ్జస్టెంట్ ఫేస్ బ్లాక్ ఆర్ రెడ్. ఒక ముఖంపై ఆకుపచ్చ రంగు, దాని అసన్న ముఖంపై నలుపు లేదా ఎరుపు రంగు కలిగిన 2 ఉపరితలాలు మాత్రమే రంగు వేయబడిన చిన్న ఘనముల సంఖ్య. అంటే ఒక తలం మీద ఏముండాలంటే, ఒక ఫేస్ మీద ఆకుపచ్చ రంగు ఉండాలండి, ఇంకో ఫేస్ మీద ఎరుపు రంగు ఉన్నా ఓకే, నలుపు రంగు ఉన్నా ఓకే. అలాంటి ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు అలా చూసుకుంటే గ్రీన్ కలర్ అనా? గ్రీన్ అదేంటి? ఓకే, ఆకుపచ్చ. చూడండి, ఇప్పుడు ఇది చూసుకున్నాం అనుకో, ఈ ఫేస్ పైన గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది కదా. బట్ ఇక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ ఉంది. అంటే ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద బ్లాక్ ఉంది. ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద బ్లాక్ ఉంది. 2 ఉన్నాయి అట్లా. ఇక్కడ చూసుకుంటే ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద బ్లాక్ ఉంది. ఇక్కడ ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద బ్లాక్ ఉంది. ఇక్కడ ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద రెడ్ ఉంది. ఇది ఎందుకు తీసుకోవట్లేదంటే దీని మీద గ్రీను బ్లాక్ రెడ్ ఉంది, దీని మీద ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద రెడ్ ఉంది. ఇక్కడ ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద రెడ్ ఉంది. దీని మీద ఒక దాని మీద గ్రీన్ ఉంది, ఒక దాని మీద రెడ్ ఉంది. అంటే మనకు కనిపించేటటువంటి ఇందులో ఈ గ్రీన్ ఫేసెస్లో 2 ముఖాలకి గ్రీన్ కలర్ లేదా బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ లేదా రెడ్ కలర్ ఉన్నటువంటి ఫేసెస్
8 ఉన్నాయి. మనకు కనబడే ఒక గ్రీన్ కలర్ ఫేస్లోనే 8 ఉంటే 2 గ్రీన్ కలర్ ఫేసెస్ ఎన్ని ఉంటాయినా 16 ఉంది ఆప్షన్లో. సిక్స్టీన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండి. మీకు అర్థం కాకపోతే ఒక క్యూబ్ తెచ్చుకోండి. ఆ క్యూబ్లో ఒక 3, ఇప్పుడు మామూలుగా మనకి బయట 100 రూపీస్ కొడితే బుక్ స్టాల్లో దొరుకుతాయి క్యూబ్. 3x3 క్యూబ్ తీసుకోండి. ఇలా చూడండి. ఇలా చూస్తే నీకు ఒక్క ఫేస్ ఉన్నాయి ఎన్ని కనిపిస్తున్నాయి, కొంచెం తిప్పితే 3 ఫేసెస్ ఇక్కడ ఎడ్జెస్లో కనిపిస్తాయి. 3 ఫేసెస్ ఇటు సైడ్లో మధ్యలో 3 ఫేసెస్ అంటే ఈ మిడిల్లో ఒకటి కనిపిస్తుంది. 2 ఫేసెస్ అంటారు దాన్ని. ఓకేనా? ఆ లోపల ఎలాంటి రంగు వేయబడింది ఉంటుంది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ హ్యావింగ్ నో సర్ఫేస్ పెయింటెడ్. ఏ ఉపరితలానికి రంగులు వేయబడినటువంటి దీని క్యూబ్ తీసుకోండి. ఎన్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత మనకి 4 మైనస్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 విల్ బి ద ఆన్సర్. ఏ ముఖానికి రంగు లేదంటే n మైనస్ 2 హోల్ క్యూబ్. ఎందుకు సార్ ఇక్కడ ఫార్ములా తీసుకున్నారంటే, ఇప్పుడు ఇందులో ఏ ముఖానికి రంగులు వేయబడినది ఈ బీలో ఉంటాయి, ఈ బి వెనకాలు ఉంటాయి, ఈ రెడ్ వెనకాలు ఉంటాయి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో సింపుల్, అందుకే 0 ఫేసెస్ అంటే n మైనస్ 2 క్యూబ్. ఎన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటి నాన్న 64 పీసెస్ అంటే ఈ ఎన్ అనేది 64 అనేది దేని క్యూబ్ 4 క్యూబ్గా. 64 అనేది 4 క్యూబ్ కాబట్టి ఆ ఎన్ని మనం ఆ 4ని ఎన్గా తీసుకుంటాం. 125లో ఎన్ అంతా 5 క్యూబ్ 5. ఓకేనా? 216లో 6, 343లో 7. ఎన్ అనేది అవైలబుల్. n మైనస్ 2 క్యూబ్, n మైనస్ 2 హోల్ క్యూబ్. సో దీస్ ఆర్ ఆల్ క్యూబ్. నెక్స్ట్, ఈ క్రింద చూపబడిన పటంను ఒక ఘనంగా మడిచినట్లు ఏర్పడు అమరికలో 9 అంకెకు ఎదురుగా ఉండే ముఖంపై ఉండే సంఖ్య. 9 అంకెకు ఎదురుగా అంటే 3 విల్ బి ద రైట్ ఆన్సర్. సో సేమ్ 1 2 3 4 5. ఈ 1 అనేది 5 స్టెప్లో ఉంటుంది కదా, 1 into 5. ఈ 2 అనేది 4 స్టెప్లో ఉంటుంది కదా, 4. ఈ 3 అనేది ఎన్ని స్టెప్లో ఉంటుంది నాన్న 3లో ఉంటుంది. 4 అనేది 2 స్టెప్లో ఉంటుంది. 5 అనేది 1 స్టెప్లో ఉంటుంది. 5 8 9 8 5 8 8 16 16 5 21 30 35 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇది వరకు చేసాం కదా ఇప్పటిదాకా.